వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మళ్ళీ మొదలు. ఎపిసోడ్ 4. అలా ఇంట్లో ఖాళీగా ఉంటున్న శ్రావణికి రోజులన్నీ ఒకేలా గడుస్తున్నాయి. ఉదయం లేచేది, ఇల్లు శుభ్రం చేసేది, భోజనం వండేది, విరాట్ కోసం ఎదురు చూసేది. అతను వచ్చి తిన్న తరువాత అలసటతో పడుకునేవాడు. శ్రావణి నవ్వేది, కానీ ఆ నవ్వు వెనుక ఖాళీగా ఉన్న మనసు దాగి ఉండేది. ఏ పని లేదు అన్న బాధ కాదు, ఎవరితోనూ పంచుకోలేని ఆలోచనలు ఎక్కువైపోయిన బాధ. ఒకరోజు ఆమె ఒంటరిగా కూర్చొని ఉండగా మనసులో ఒక ఆలోచన మెదిలింది. భరత్. అతని పేరు మళ్ళీ ఎందుకో గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు ఊరిలో ఉన్న రోజులు, అతని చూపులు, తనకు అర్థం కాని భావాలు. అది ప్రేమ కాదు, ఆకర్షణ కాదు, కానీ మరచిపోలేని జ్ఞాపకాలు. శ్రావణి చాలా రోజులు ఆ ఆలోచనలను తిప్పికొట్టింది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి? అది తప్పు కదా, ఇలా ఇప్పుడు నేను అతని గురించి ఆలోచించడం అని తనలో తానే అనుకుంది. కానీ ఖాళీగా ఉన్న మనసు గతాన్ని వెతుక్కుంటుంది. ఒకరోజు ధైర్యం చేసుకుని భరత్ ఫోన్ నెంబర్ తెలుసుకుంటుంది. చాలాసేపు ఆ ఫోన్ నెంబర్ని చూస్తూ కూర్చుంది. మెసేజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది. చివరికి హాయ్ అని మెసేజ్ పంపుతుంది. అటువైపు నుండి చాలాసేపటి వరకు రిప్లై రాలేదు. ఆ క్షణాలు శ్రావణికి గంటలలా అనిపించాయి. తర్వాత మెసేజ్ వస్తుంది, ఎవరు అని. వెంటనే నేను శ్రావణిని అని మెసేజ్ చేస్తుంది. ఏ శ్రావణి? మీ అత్త కూతురు శ్రావణిని. నిజంగా నువ్వేనా? అవును నేనే. అలా ఆ రోజు చాలా సాధారణంగా మాట్లాడుకున్నారంతే. ఆ రోజు శ్రావణికి తెలియలేదు ఈ చిన్న మాటలు తన జీవితాన్ని ఎంత దూరం తీసుకెళ్తాయో. అలా వాళ్ళు తర్వాత రోజు కూడా మాట్లాడారు. తర్వాత రోజు కూడా మాటలు రోజువారీగా మారాయి. శ్రావణి ఎప్పుడూ చెప్తూ ఉండేది, నేను ఫ్రెండ్లానే నీతో మాట్లాడుతున్నాను అని. భరత్ కూడా సరేలే అంటూ ఉండేవాడు. కేవలం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండేవారు. రోజులు గడిచాయి. మెల్లగా చాటింగ్, ఫోన్ కాల్స్ వరకు చేరుకుంది. మాటలు పెరిగాయి, నవ్వులు వచ్చాయి, బాధలు, ఇబ్బందులు పంచుకునేవారు. నెమ్మదిగా ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ వరకు వెళ్తాయి. నిక్నేమ్స్తో పిలుచుకోవడం మొదలు పెడతారు. అక్కడే వాళ్ళ మధ్య ఏదో చేంజ్ వచ్చింది. మాటల్లో ఎదురు చూసే భావన వచ్చింది. ఒకరు కనిపించకపోతే మరొకరికి అసహనం. ఒకరోజు మాట్లాడకపోతే ఆ రోజంతా అసంపూర్ణంగా అనిపించేది. శ్రావణికి తనలో మార్పు కనిపించింది. విరాట్ ఎంత మంచివాడైనా అతనిని కొంచెం దూరం పెడుతూ వచ్చింది. అది ద్వేషం కాదు, నిరాకరణ కాదు, కేవలం తన మనసు ఇంకో చోట ఉండడం. భరత్లో కూడా చాలా మార్పు వచ్చింది. మునపటిలా నిర్లక్ష్యం తగ్గిపోయింది. శ్రావణి మాటలే తనకు వేదంలా మారాయి. తను చెప్పిందని మందు తాగడం మానేశాడు. బుద్ధిగా వర్క్ చేసుకుంటున్నాడు. చెడు స్నేహాలు మానేశాడు. శ్రావణి నవ్వితే అతనికి ఆనందం. ఆమె మౌనంగా ఉంటే అతనికి బాధ. ఆమె ఎప్పుడైనా అలిగి కాసేపు మాట్లాడకపోయినా తనకి తిండి కూడా సహించేది కాదు. ప్రాణం విలవిల్లాడేది మళ్ళీ తను మాట్లాడే వరకు. అలా స్నేహం నెమ్మదిగా లోతైన భావంగా మారింది. కానీ ఎవరూ ముందుగా చెప్పలేదు ఇది ప్రేమ అని. కానీ మనసులు అంగీకరించాయి. కానీ వారు ఒకరి నుండి మరొకరు ఏమీ ఆశించలేదు. నిస్వార్థంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అదే వాళ్ళ ప్రేమ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మళ్ళీ మొదలు ఆల్ 3 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి.